టి నర్సాపురం మండలం అబ్దుల్లాపురం మరియు కృష్ణాపురం మెట్ట మారుమూల గిరిజన గ్రామాలలో సందర్శించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రెండు గ్రామాలలో ఉన్న ముఖ్యమైన సమస్యలు అయిన త్రాగునీరు, సీసీ రోడ్డు సదుపాయం, వాటర్ ట్యాంక్ లీకేజీ ఇవన్నీ పరిశీలించి త్వరితగతిన మంచినీరు అందించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే సీసీ రోడ్డు నిర్మాణానికి ఎస్టిమేషన్ వేసి తమకు తెలియజేయాలని చెప్పారు. అనంతరం కృష్ణాపురం మెట్ట ప్రజల భూములు, ఇండ్ల స్థలాలకు సంబంధించి ల్యాండ్ ఇష్యూ కోర్టులో ఉన్నందువలన ఎన్నికల ముందు త్రాగునీరు, కరెంటు ఇస్తాను అని చెప్పిన మాట కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సొంత ఖర్చుతో చేతి పంపు మరియు సోలార్ లైట్ నిర్మించే విధంగా పనులు చూడాలని జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ అడాప నాగరాజ్కి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అధికారులు, మండల ప్రెసిడెంట్ అడాప నాగరాజు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రిపేర్ చేసుకొని చెప్పే కదా, అవును చేపి సామాన్ ఉంది కదా మా ఆఫీస్లో ఆల్రెడీ సరే అండి. అది నేను ప్రపోజ్ పెడతాను రోడ్డు పక్కన ఒకసారి కొత్తలు పెట్టండి. అలా ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? ఎన్ని అడుగులు పడుతుంది బోరు? మధ్యలో వేసింటి ఊరి మధ్యలో వేసుకున్నా కొట్టుకొని తాగుతారండి. వేరే సార్, అది వేరే మత్మనగూడెం దగ్గర ఊరండి. విలేదండి, మెట్ట అంటే మెట్ట కాదు, రోడ్డు మీద ఉన్నాం. మీరు జిలుమిలి రోడ్లోకి వచ్చేయండి. రోడ్డు మీద ఉన్నాం, రోడ్డు పక్కన వ్యవసాయ భూమిలోకి వెళ్ళిపోతుందని చెప్పాను.